గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవి మా ఇంట్లో పెరట్లో వచ్చిన మిరపకాయ చెట్లు. వీటిని వేసి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి మాకు 10 రోజులకు ఒకసారి చాలా కాయలు వస్తూ ఉంటాయండి. మొత్తం చెట్లు కలిపి ఒక 6 చెట్లు అండి. నేను ఈరోజు ఒక 4 చెట్లు ఉన్న కాయలు మాత్రమే కోస్తున్నాను. ఈ కాయల్ని ఒకసారి వీడియో చేసి మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేశాను. చూడండి, మనం కవర్లో కోస్తే ఇలాగ ఇన్ని కాయలు ఫ్రెష్గా వచ్చినాయి. వీటిని నేను ఒక ప్రజెంటేషన్ లాగా మీకు ఒక ఆకు మీద ఎన్ని కాయలు వచ్చినాయి ఇలా చూస్తే మీకు తెలియదులేండి, కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పి మాత్రం తెలుస్తూ ఉంటుంది. అందుకని దీన్ని ప్రజెంటేషన్ చేసి మీకు చూపిస్తాను. ఆకుని చూడండి. చూడండి, అరిటాకులో వేసి మీకు చూపిస్తున్నాను. ఇన్ని కాయలు వస్తాయండి మాకు. చూసారా ఫ్రెండ్స్, ఎన్ని కాయలు వచ్చినాయో. జస్ట్ నెలకు ఒక 2 సార్లన్నా ఇలా కోస్తూ ఉంటామండి. ఇవి మొత్తం కలిపి 4 చెట్లు కూడా ఉండవు. 4 చెట్లు కాయలండి ఇవి. మిరపకాయ చెట్లు, వంకాయ చెట్లు 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా కాస్తూనే ఉంటాయండి. ఒక్కసారి నాటుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, మనకు అందుబాటులో ఉండే వంకాయలు, బెండకాయలు ఇవి బాగా వస్తూ ఉంటాయి. అందుకని మనకి అందుబాటులో చక్కగా ఏదైనా చిన్న కుండీల్లాగా వేసుకున్నా కూడా వస్తూ ఉంటుంది. ఇక కింద మందార పూలు ఉన్నాయి, అవి తీసుకుని వచ్చాను. వాటిని కూడా మీకు చూపించాలని. మంచి కలర్ అండి, రేఖ మందారం, చాలా బాగుంటుంది. ఇక నిమ్మకాయలు రోజుకు ఒక 4 3 ఎన్నో కానీ తీసుకొస్తూ ఉంటాను. మొన్న అయితే ఒక 25 తీసుకొచ్చాను. దాన్ని శుభ్రంగా సమ్మర్లో రోజు నిమ్మకాయ కొంచెం పటిక బెల్లం లాంటిది వేసుకుని, పంచదారకు బదులు పటిక బెల్లం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని తాగితే సమ్మర్లో దాహం తీరుస్తుంది, బాగుంటుంది. ఇక ఉసిరికాయలు 4-5 రాలుతూనే ఉంటాయి, అవి కూడా ఏరుకొచ్చాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి మళ్ళీ మార్చికల్లా మళ్ళీ రెడీ అయిపోతాయి ఉసిరికాయలు కూడా. ఈరోజు మా గార్డెన్లో హార్వెస్టింగ్ ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇదిగో చూడండి, అక్కడ కరెక్ట్గా 6 చెట్లు కనిపిస్తున్నాయి చూడండి.